అండి ఇది 3/4 ఫుల్ హ్యాండ్సే 3/4 హ్యాండ్స్ ప్రిన్స్ కట్టు గల్లు వచ్చేసి డిఫరెంట్ అనమాట. కుట్టే వీడియోలో అయితే పెట్టగలుగుతా. ఇట్లయితే ఎప్పటిలాగే స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇవి హ్యాండ్స్ వచ్చేసి 10.5 నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. సేమ్ కిందికి 3 ఇంచులు పైన 2 ఇంచుల కాడ నుంచి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకొని చూడండి. ఈ 2 ఇంచుల కాడ నుంచి పైనకి మనకి 3/4 హ్యాండ్స్ అన్న కదా, ఇక్కడికి నీట్గా ఇలా సైజులు మారుతాయి కానీ హ్యాండ్స్ కొలతలేమి మారవు. కొలతలు కూడా కొన్నిసార్లు మారుతాయి, ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది కూడా. కొన్నిసార్లు కొంచెమే, అంటే ఇంత అవసరం ఉండదు, కొంచెమే పెట్టుకోమంటారు. కొన్నిసార్లు ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది హ్యాండ్స్. ఇదేం తక్కువ పడదు, ఈ సైజుకి అయితే తక్కువ పడదు. తక్కువ పడితే మాత్రం పనిచేస్తుంది ఇది. ఓకేనా. ఇప్పుడు ఏంటి ప్రిన్స్ కట్ కాబట్టి చూడండి ఇలా వేసేసుకోండి. ఇందాక క్లాత్ మిగిలింది కానీ దీనికి ఏం మిగలలేదు చూసారా, అంటే హ్యాండ్స్ సైజుకి బట్టి పోతాయి. ఇప్పుడు వచ్చేసి ఇలాగా నేను 5 ఇంచుల నరకాడికి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. చూడండి 5.5 కరెక్ట్గా ఉంది. 5 ఇంచుల నర సేమ్ మనకి ఆమదం సైజు కూడా 5 ఇంచుల నర. ఇలా కూడా చూసుకోవాలి, 5 ఇంచుల నర ఉందా, ఏమైనా అటు ఇటు మార్కింగ్ పెడుతున్నామా అనేది చూసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా నార్మల్గా ఇలా గీసుకోవచ్చు రౌండ్గా, లేదా 2.5 తీసుకోవచ్చు. ముందుకు వచ్చేసి 7 ఇంచులు చూడండి, 7 ఇంచులు పొడవు వచ్చేసి మనకి 15 ఇంచులు తీసుకుంటున్నా. 15 ఇంచుల కాడికి మార్కింగ్ వేసేసుకున్నా. సైజులు మారుతాయి డిజైన్స్ ఏమైనా. ఇప్పుడు నీట్గా ఇదైతే కట్ చేసేసుకుందాం. మీకు అడ్డం కొలతలు చెప్పలేదు, ఎందుకంటే ఉన్న క్లాత్ కొంచెమే కాబట్టి ఆయన తీసేసుకున్నా. మీకు ఎక్స్ట్రా అవసరం లేదు, సరిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు నార్మల్గా ఫ్రిన్స్ కట్కి అయితే చూడండి, ఫ్రిన్స్ కట్కి అయితే ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. కానీ మనం కట్ చేసేదానికి కట్ చేసుకోవద్దు, ఎందుకంటే కట్ చేస్తుంటే కొంచెం తగ్గిపోతుంది. నార్మల్గా అయితే ఇది అయిపోతుంది. చూడండి గల్ల వేరే ముందుకి ఎంత బోంగా కూడా పైనుంచి 9.5 కాడికి మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసి ఇలా వేసేసుకొని ఇలాగా, అంటే ఎంత అవసరం లేదు, నార్మల్గా ఇలా గీయొచ్చు అనమాట. కటింగ్ చూడండి, ఈ మార్కింగ్ అంటే నేను ఇలా గీస్తే అలా వెళ్ళిపోయింది. కరెక్ట్గా స్ట్రైట్గా 2 ఇంచుల నర నుంచి ఇలా రావాలి లోతు, ఇలాగా ఈ టైప్లో రావాలి. ఇది ఇలా వేసేసుకోండి. నేను మీకు నార్మల్గా గీసి చూపిస్తున్నా. కుట్టే వీడియోలో అయితే కరెక్ట్గా మెజర్మెంట్ కూడా ఎలా తీసుకోవాలంటే చూడండి, 2.5 ఇక్కడికి తీసుకొని, మీకు ఇలా అర్థం కాదు, ఇప్పుడు పైనుంచి 9.5 తీసుకున్నాం, ఇటు నుంచి 3.5 ఇట్లా స్ట్రైట్గా వేసాం కదా. ఇప్పుడు ఇక్కడ 2.5 కాడ ఒక మార్కింగ్ వేసి సేమ్ మళ్ళీ ఇలా 2.5 కాడకి ఒక మార్కింగ్ వేసి నీట్గా ఇలా వేసేసేయండి. వేసేసి ఇలాగా ఈ షేప్ అనేది ఇలా డౌనే రావచ్చు, డౌన్ లేకుండా అయితే కరెక్ట్గా సెట్ అవ్వదు. డౌన్ వచ్చి ఇలా తీసుకోవాలి, దీన్ని ఇలా వేసేసుకోవాలి. ఈ గ్యాప్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. అంత అవసరం లేదు అనుకునే వాళ్ళు చూడండి ఇలా కూడా తగ్గించుకోవచ్చు. ఇలాగా ఇలా 2-3 రకాలు ఉంటాయి. ఓకేనా. ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి మొత్తం ఇక్కడ ఓన్లీ ఎలాస్టిక్ మాత్రమే వస్తుంది, దీనికి ఏమీ రాదు. ఎలాస్టిక్ మాత్రమే పెడతా. ఈ 2 ఇంచుల గ్యాప్లో ఎలాస్టిక్ పెట్టేసి మిగిలింది మొత్తం కుట్టి పడేస్తా. ఓకేనా. కుట్టినాక వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. అర్థమవుతుందని అనుకోవట్లేదు, ఎందుకంటే నేనే అర్థమయ్యేటట్టు మీకు చెప్పట్లేదు కాబట్టి. ఎందుకంటే కటింగ్లో ఏముండదు, కుట్టేటప్పుడే ఉంటుందని నా ఫీలింగు. మరి మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.